ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మీకు విషయం తెలుసా? తెలంగాణ తల్లి విగ్రహం మారిపోబోతుంది. ఇప్పటి వరకు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్ల పాటు తెలంగాణని పరిపాలించినంత కాలం ఏ తెలంగాణ తల్లి విగ్రహాన్ని అయితే మనం ఆరాధించామో ఆ విగ్రహాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మార్చబోతుంది. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ సెక్రటేరియట్లో ప్రతిష్ఠించబోయే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపురేఖలు మార్చి కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. ఈ విగ్రహం గతంలో ఉన్న విగ్రహంతో పోలిస్తే అనేక మార్పులు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి కొత్తగా ఈ విగ్రహాన్ని రూపొందింపజేసి రేపు డిసెంబర్ 9వ తేదీన ప్రతిష్ఠించబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. విగ్రహాన్ని తయారీ కూడా పూర్తయినట్టుగా తెలుస్తుంది. పెద్దంబర్పేట, హైదరాబాద్ శివారులోని పెద్దంబర్పేట దగ్గర కొత్త తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేసినట్టుగా తెలుస్తుంది. ఇంతకీ ఆ కొత్త విగ్రహం ఎలా ఉందో తెలుసా? చూడండి ఒకసారి. ఇది కొత్త తెలంగాణ తల్లి విగ్రహం. రేపటి నుంచి మనం ఆరాధించబోయే తెలంగాణ తల్లి విగ్రహం ఈ విగ్రహమే. గ్రీన్ కలర్ శారీలో కనిపిస్తుంది. ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. తెలంగాణ తల్లి రెడ్ కలర్ జాకెట్ కనిపిస్తుంది విగ్రహంలో. అలాగే గ్రీన్ కలర్ శారీ చూడొచ్చు, మనకు గ్రీన్ కలర్ శారీ కనిపిస్తుంది. ఇకపోతే కింద ఒకసారి ఈ బేస్మెంట్ని చూద్దాం. ఇక్కడ తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తించే విధంగా పిడికిలి బిగించినట్టుగా ఇమేజ్లు పెట్టారు. అట్లాగే చేతులు కూడా ఇలా పెట్టేసి ఈ కింద బేస్మెంట్ని తయారు చేశారు. కాళ్ళకు, తెలంగాణ తల్లి కాళ్ళకి మెట్టలు కనిపిస్తున్నాయి, పట్టగొలుసులు ఉన్నాయి. అట్లాగే గాజులు కూడా గ్రీన్ కలర్ గాజులు ఉన్నాయి. ఒకసారి చూడండి, మా కెమెరామెన్ దాన్ని జూమ్ చేయడానికి ట్రై చేస్తాడు. గాజులు కూడా కనిపిస్తున్నాయి. చేతిలో మొక్కజొన్న, సజ్జలు, వరి కంకులు కనిపిస్తున్నాయి. చూడు ఒకసారి, ఇది మొక్కజొన్న కంకి, ఇది జొన్నలు, సజ్జలు, వరి కంకి. అంటే తెలంగాణ ప్రాంతంలో చిరుధాన్యాలు చాలా ఎక్కువగా పండుతాయి. వరితో పాటు మొక్కజొన్న చాలా ఫేమస్ తెలంగాణ ప్రాంతంలో. మొక్కజొన్న, జొన్నలు, వరి కంకి కనిపిస్తుంది. తెలంగాణ తల్లి మెడలో హారాలు కేవలం 3 ఉన్నాయి. చూడండి, 1, 2, కేవలం 3 హారాల్ని మాత్రమే పెట్టారు. నుదుట బొట్టుంది. మొత్తం అంటే గతంలో తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉందో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది ఇప్పుడు కొత్తగా మనం రేపు పొద్దున సెక్రటేరియట్లో ప్రతిష్ఠించబోతున్న ఈ తెలంగాణ తల్లి విగ్రహ రూపం ఇది, ఈ మ్యాప్ ఇది. సో రేవంత్ రెడ్డి పూర్తిగా అంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని మార్చారు. గతంలో జయ జయ హే తెలంగాణ గీతం ఉంది కదా, దాన్ని చాలా మార్చి రికార్డ్ చేయించారు. గతంలో ఉన్న గీతాన్ని మార్చేసి సాహిత్యాన్ని కూడా మార్చారు. ఏదైతే తెలంగాణ ఆవిర్భావోత్సవ సందర్భంగా కొత్త గీతాన్ని కూడా ప్రజెంట్ చేశారు. కానీ మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ 9వ తేదీన రేవంత్ రెడ్డి పరిపాలన సంవత్సరం పూర్తవుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేశారు. ఒకసారి గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న విగ్రహానికి ఈ విగ్రహానికి ఉన్న తేడా చూద్దాం. ఒకసారి చూడండి, ఇది కొత్త విగ్రహం. కొత్త విగ్రహానికి పాత విగ్రహానికి తేడా చూడండి. తెలంగాణ పాత విగ్రహంలో చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. తలపైన కిరీటం ఉంది, చేతిలో బతుకమ్మ ఉంది, ఒక చేతిలో మొక్కజొన్న కంకి, ఇంకో చేతిలో సజ్జ జొన్న కంకి ఉంది. మెడలో 3 ఆభరణాలు, 1, 2, 3 ఎర్రటి చీర కట్టుకున్నారు తెలంగాణ తల్లి విగ్రహంలో. గతంలో రూపొందించిన విగ్రహంలో రెడ్ కలర్ శారీ, గ్రీన్ కలర్ జాకెట్టు, నడుముకు వడ్డానం. సో అమ్మవారు దేవత రూపం వచ్చే విధంగా గతంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. అయితే దీనిపైన కొంత కాంగ్రెస్ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ వ్యతిరేకులు కావచ్చు, మొదటి నుంచి కొన్ని కామెంట్ చేస్తున్నారు. మొదట ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం ఉందో ఆ విగ్రహం కవిత, ఎవరైతే తెలంగాణ కేసీఆర్ కూతురుందో కవిత రూపురేఖలకి దగ్గరగా విధంగా, పోలికలకు దగ్గరగా ఉండే విధంగా తయారు చేశారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఆ విమర్శల నేపథ్యంలోనే ఈ విగ్రహాన్ని మారుస్తారనే చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే కొత్త విగ్రహాన్ని తయారు చేయించినట్టుగా తెలుస్తోంది. పాత విమర్శలు కావచ్చు, రకరకాల ఆరోపణలు కావచ్చు, వీటన్నీ పక్కన పెడితే కొత్త విగ్రహాన్ని తయారు చేసినట్టుగా కనిపిస్తుంది. తెలంగాణ తల్లికి ఇక్కడ కిరీటం లేదు. చూడొచ్చు, మనకి గతంలో ఉన్నట్టుగా కిరీటం లేదు. ఈ డిఫరెన్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేయొచ్చు. కొత్త విగ్రహానికి కిరీటం లేదు, జస్ట్ మామూలు మహిళ రూపంలో ఉన్నారు. ఇక్కడ చూడండి, దేవత రూపంలో తెలంగాణ తల్లికి కిరీటం కనిపిస్తుంది. ఒక చేతిలో వరాలు ఇస్తున్నట్టుగా అభయహస్తాన్ని చూపించారు. ఇక్కడ అభయహస్తం లేదు. ఒక చేతిలో మొక్కజొన్న కంకి, ఇంకో చేతిలో బతుకమ్మ ఉంది. ఇక్కడ కేవలం తెలంగాణలో పండే పంటల్ని ప్రతిబింబించేలా మొక్కజొన్న కంకులు, సజ్జ, అట్లాగే జొన్న, నాకు అర్థమవుతున్న దాని ప్రకారం చెప్తున్నా, అట్లాగే వరి కంకులు కనిపిస్తున్నాయి. సో మొత్తంగా
రెండు విగ్రహాలకు మధ్య తేడా మనం చాలా స్పష్టంగా అబ్జర్వ్ చేయొచ్చు. పూర్తి స్థాయిలో మార్పు కనిపిస్తోంది. తెలంగాణ తల్లి పూర్తి స్థాయిలో మారబోతోంది. తెలంగాణ తల్లి విగ్రహం పూర్తి స్థాయిలో మారబోతుంది అనేది మనకు అర్థమవుతుంది. డిసెంబర్ 9వ తేదీన ఇక నుంచి గతంలో బీఆర్ఎస్ తెలంగాణ తల్లి, ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ తల్లి. ఎంత వద్దనుకున్నా అదే మాట్లాడతారు జనం. కాంగ్రెస్ తెలంగాణ తల్లి, బీఆర్ఎస్ తెలంగాణ తల్లి అని అర్థమవుతుంది. సో ఇవాళ నుంచి కాంగ్రెస్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం ఆరాధించబోతున్నాం తెలంగాణ తల్లిగా. ఇప్పటిదాకా బీఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆరాధించాం. మీరు చెప్పండి, ఈ రెండు విగ్రహాల్లో ఏ విగ్రహం బాగుంది? పాత విగ్రహం బాగుందా, లేకపోతే నా వెనకాల విజువల్లో కనపడుతుండగా కొత్త విగ్రహం బాగుందా? మీ ఒపీనియన్ని ఈ వీడియో కింద కామెంట్స్ రూపంలో రాయండి. మొత్తానికి డిసెంబర్ 9వ తేదీన ఈ విగ్రహానికి బదులు ఈ విగ్రహాన్ని మన సెక్రటరియట్లో ప్రదర్శించబోతున్నారు. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో రాయండి. ఖచ్చితంగా మీ కామెంట్స్ పైన మరో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.